నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎల్ అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు మీకు లెటర్ ఎల్తో ఒక రాంగ్ నంబర్ ఉన్న ఒక అమ్మాయి లైఫ్ స్టోరీ అండ్ సక్సెస్ స్టోరీ. సో ఈ అమ్మాయి స్పెల్లింగ్స్ రెండు రకాలు వాడుతుంది. LAX అమ్మాయి, LAKSH అమ్మాయి. సో ఈ అమ్మాయికి బీటెక్ ఫైనల్ ఇయర్ ఉండగా వాళ్ళ నాన్నగారు చనిపోవడము, ఈమెకి ఇద్దరు చెల్లెళ్ళు ఉండడము. సో బీటెక్ అయిన వెంటనే ఈ అమ్మాయి చిన్న జాబ్లో చేరిపోయింది 12,000కి బెంగళూరులో. ఫ్యామిలీకి అండగా ఉండాలి, ఎంతో అంత పంపించాలి, ఆ ఇద్దరు పిల్లలు కూడా చదువుకునేలాగా చేయాలి, వాళ్ళు సెటిల్ అవ్వాలి. సో వీళ్ళకి చదువులైన వెంటనే సంబంధాలు, ఈ అమ్మాయి శాలరీ పెరుగుతా కంపెనీలు మారుతా లాస్ట్కి 1 lakh శాలరీకి వచ్చింది. ఈ అమ్మాయిలు కూడా పెద్ద అయినారు. సో ఈ అమ్మాయి పెళ్లి చేసేసుకుంటే చెల్లెళ్ళకి ఇబ్బంది అని, సో ఫస్ట్ రెండో చెల్లికి మళ్ళీ మూడో చెల్లికి పెళ్లి చేసి మళ్ళీ ఈ అమ్మాయికి సంబంధం, అంటే అప్పులు తీరాలి కదా, ఒకరికి సంబంధం పెళ్లి చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా ఇవ్వాల్సి ఉంటుంది. తండ్రి లేని కుటుంబాన్ని ఈ అమ్మాయి తండ్రిలాగా నిలబడి లక్ష్మి గారు ఎంతో కష్టపడి లోన్లు పెట్టి ఫస్ట్ రెండో అమ్మాయికి మూడో అమ్మాయికి పెళ్లి చేసింది. సో ఆ అమ్మాయికి వచ్చే కొద్దికి అప్పులు చాలా ఉన్నాయి. సో 3-4 ఏళ్ళు సంపాదించినంత అప్పులు తీర్చుకున్నాక మళ్ళా 1 year పనిచేసి ఆ అమ్మాయికి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. అప్పటికి ఆ అమ్మాయికి వయసు 31 years. సో సంబంధాలు వస్తున్నాయి కానీ ఏది ఫైనల్ కావట్లేదు. ఇక్కడ ఆ అమ్మాయి వాడే LAX అమ్మాయిలో టోటల్ నంబర్ 14వ నంబర్. 14వ నంబర్ అంటే రాచరికం, కానీ ఇక్కడ AI ఓవల్స్. A అంటే 1, I అంటే 1 చాల్డియన్ సిస్టమ్. టోటల్ 14లో 2 ఓవల్స్, 12 కాన్సనెంట్స్. 12 తలకిందుల జీవితాన్ని ఇస్తుంది, రివర్స్ లైఫ్. 12 అనేది బ్యాడ్ నంబర్. కబాలా సిస్టంలో LAX అమ్మాయిలో 23 నంబర్. దీంట్లో A అంటే 1, I అంటే 9. సో 23లో 10 ఓవల్స్ పోతే 13 కాన్సనెంట్స్. 13ని డెత్ నంబర్ అంటారు. సో ఈ 13 నంబర్ వల్ల ఆ అమ్మాయికి ఆనందం ఉండకూడదు. ఈ 13 నంబర్లో సడన్గా పడిపోవాలి. దివ్యభారతి 13, ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు 13, సంజయ్ గాంధీ గారు 13, ప్రజెంట్ ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా 13. సో ఈవెన్ మ్యారేజ్ కూడా లేట్ అయిపోతుంది, స్ట్రగ్లింగ్ టు కమ్ ఇన్ టు పవర్. ఆ 13 నంబర్ ఉంటే వెనక లాగుతూ ఉంటుంది. సో ఈ అమ్మాయి పేరులో 13 నంబర్ రావడం వల్ల ఆ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. 31K చూపించుకోవడము, సెట్ కావట హెల్త్, సో అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇది మార్చి LAKSH అమ్మాయి పెడితే బాగుంటుందేమో, 7 అక్షరాలు ఉన్నాయి కదా అని ఆ సంతకం పెట్టడం మొదలుపెట్టింది. సో LAX అమ్మాయిలో 14, 12, 23, 13 ఉన్నాయి. LAKSH అమ్మాయిలో 28 నంబర్ ఉంది. దీంట్లో A అంటే 1, I అంటే 9, 10 పోతే 28లో 18 నంబర్. ఈ 18 నంబర్ డైవర్స్ నంబర్, ఆర్ నో మ్యారేజ్, డిలేడ్ మ్యారేజ్ ఆర్ డైవర్స్ ఆఫ్టర్ మ్యారేజ్. సో 33 ఏళ్ళు అయిపోతుంది, 34 ఏళ్ళు అవుతుంది, ఎక్కడ సంబంధం కుదరడం లేదు. సో వస్తే ఈ అమ్మాయి కన్నా చిన్న వయసు సంబంధం అబ్బాయి వస్తున్నాడు, వయసు చూసుకుంటున్నాడు, లేదు మేము చిన్నవాళ్ళం అని వెళ్ళిపోతున్నాడు. లేదా ఈ అమ్మాయి కన్నా చాలా పెద్ద ఏజ్ వాళ్ళు 47, 48 రెండో సంబంధం వస్తున్నాయి. సో ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది కరెక్షన్కి. నేను ఇంత మంచి మనసు పెట్టుకొని నా ఇద్దరు చెల్లెళ్ళకి మంచిగా చేశాను. నా పేరు దేవత పేరు, లక్ష్మీ దేవత. ఈ లక్ష్మీ లేనిదే ఏ ఇల్లు లేదు, జరగదు. మళ్ళీ నాకు దేవత పేరు పెట్టుకుంటే, లక్ష్మి అని పెట్టుకుంటే నా దగ్గర డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు, పెళ్ళి కావట్లేదు. సో అందరికేమో లక్ష్మి కావాలి, నా పేరే లక్ష్మి, అందరు లక్ష్మి లక్ష్మి అంటుంటే లక్ష్మి తాండవిస్తుంది అనుకున్నాము. అరే దేవుడి పేరే కదా. సో మనల్ని ఎప్పుడు కూడా దేవుళ్ళతో పోల్చుకోకూడదమ్మా. మనకు ఒక పుట్టుక ఉంటుంది, మన పుట్టుక ప్రకారం మన పేర్లో వైబ్రేషన్స్ ఉంటే అదృష్టం వస్తుంది. ఈ లక్ష్మిలోనే నేను ఒక లెటర్ మారుస్తాను, ఇలా వాడుకోండి, మంచి సంబంధం వస్తుంది. అండ్ యూ విల్ బి బ్లెస్డ్ విత్ గుడ్ చిల్డ్రన్. అంటే చాలామంది 34 అయిపోతుంది, ఇంకా పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారో పుట్టరో, మళ్ళా చేసుకొని అతని లైఫ్ పాడు చేస్తానేమో, పెళ్లి చేసుకుందా ఉంటే ఇక్కడ అమ్మ బాధపడతాను, అమ్మ ఏడుస్తూనే ఉంది, నీ బిడ్డకు పెళ్లి చేయకపోతే ఎట్లా అని. సో ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో లక్ష్మిలో నేను ఒక లెటర్ మార్చి, నేను ఆ అమ్మాయికి
ఒక గోమేధికము, ఒక మూన్ స్టోన్. జాతకంలో ఉన్న గండాలు తప్పిస్తుంది గోమేధికం, తలకాయని ప్రశాంతంగా పెడుతుంది చంద్రకాంతమని మూన్ స్టోన్. సో ఈ స్టోన్స్ వేసుకొని నేను చెప్పినట్టు కోర్స్ రాయమన్నా, ఇంటి మీద బోర్డు పెట్టమన్నాను మార్చిన స్పెల్లింగ్తో. పెట్టిన 14 రోజులకే మంచి సంబంధము. ఈ అమ్మాయి కన్నా 3 ఏళ్ల వయసులో పెద్దవాడు, 37. ఆ అబ్బాయి కూడా వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళకి సంబంధాలు చేయడము, ఆ అబ్బాయి కూడా తల్లిదండ్రులు ఇద్దరు లేరు అబ్బాయికి. ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి చెట్లు లేట్ అయిపోయింది. తర్వాత మంచి సంబంధాలు రాలే ఆ అబ్బాయి కూడా. సో ఆ అబ్బాయి కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు, ఎవరైనా దొరికితే చేసుకోవాలని. కరెక్ట్గా ఈ అమ్మాయి ఆ అబ్బాయికి నచ్చడము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపిస్తే బాగున్నాయి, చేసుకో అమ్మా, ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు అని చెప్పి మ్యారేజ్కి ముహూర్తం కూడా నేనే ఇవ్వడం. సంఖ్యాశాస్త్రం ప్రకారం ముహూర్తం ఇస్తే అది బ్రహ్మ ముహూర్తమే, ఇంకా విడిపోయేదంటూ ఉండదు. బ్రహ్మాండమైన కాపురాలు ఉంటాయి. చాలా, నేను కనీసం ఒక 4 lakhs మెంబర్స్కి ఇచ్చాను, అందరు కాపురాలు బాగున్నాయి. సో లక్ష్మి బాగుంది. రీసెంట్గా బాబు పుడితే నేనే పేరు పెట్టి ఇచ్చాను. సో మ్యారేజ్ లేట్ అవుతున్నా, హెల్త్ బాగాలేకపోయినా, భార్యాభర్తలు కొట్లాట్లు వస్తున్నా, పేరులో ఉన్న రాంగ్ నంబరే అండి. జాతకం అనేది ఎవరికైనా సరే జాతకంలో ఇంత బ్యాడ్ ఉండదు. పెళ్ళి కాకూడదు, పిల్లలు పుట్టకూడదు, ఉద్యోగం రాకూడదు, ఏది పట్టుకున్నా దరిద్రం అయిపోవాలని ఎక్కడ ఉండదు. మనం నమ్ముకొని పెట్టుకున్న పేరే కొన్నిసార్లు మనకు ఇబ్బందులు తెచ్చిపెట్టచ్చు. సో ఈ పేరులో అక్షరాలు మార్చడం వల్ల జాతకాన్ని మారుస్తున్నాము, అదృష్టాన్ని తెచ్చుకుంటున్నాము, విజయవంతమైన లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో ఈ లక్ష్మీ కాదు, నేను కనీసం ఒక 60,000 లక్ష్మీలకు ఇచ్చుంటాను. ఒక్కొక్క సమస్య, ఒకరికి హెల్త్ ప్రాబ్లం, ఒకరికి జాబ్ ప్రాబ్లం, ఒకరికి భర్తతో ప్రాబ్లం. ఇవన్నీ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా పేరులో అక్షరం మారడం ద్వారా అవి శాశ్వతంగా తొలగిపోతాయి. సో మీ పేరు లక్ష్మి అయితే ఖచ్చితంగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ది బెస్ట్ కరెక్షన్ ఇవ్వడం, బెస్ట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది రాంగ్ పర్సన్స్ని, అంటే ఎక్కువ తెలియని న్యూమరాల్స్ కన్సల్ట్ అయ్యి కరెక్షన్స్ చేసుకొని రాంగ్ నంబర్స్ పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఇలా రాంగ్ న్యూమరాల్స్ని కన్సల్ట్ అవ్వద్దండి. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పెట్టించుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేయండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు కదా. ఇప్పుడు అసలు మన పేరులో ప్రాబ్లం ఉందా లేదా, రాంగ్ నంబర్స్ ఏంటి? సో రాంగ్ నంబర్స్ 12 నంబర్స్. ఈ 10 నంబర్స్ కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు పేరులో, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. 1, 6 వస్తే హెల్త్ ప్రాబ్లం, అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. 6, 3 అంటే ధ్వంసం. 6 అంటే రాక్షసు, 3 అంటే దేవతలు. ఒకే పేరులో 6, 3 అంటే వాళ్ళ హెల్త్ పాడవుతుంది, కాపురం పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. సో బ్యాడ్ నంబర్స్ 12 నంబర్స్. ఫస్ట్ బ్యాడ్ నంబర్ 12 ముందుకెళ్తారు, ఎంతవరకన్నా ముందుకెళ్తారు, బట్ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మీరు 12లో ఉన్నారు, మీకు 24, 25 ఇయర్స్, రివర్స్ అవుతారంటే ఇప్పుడు నేను బాగున్నాను కదా, కిరణ్ నెహ్రూ తప్పు చెప్తాడు అనుకుంటారు. కిరణ్ నెహ్రూ ఎప్పుడు తప్పు చెప్పాడండి. నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 34 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను చెప్పినానంటే అది 100% సత్యం. అండ్ నేను డాక్టర్గా 7 years ప్రాక్టీస్ చేశాను. నా భార్య కూడా డాక్టరే. నా ఇన్కమ్ ఇప్పుడు న్యూమరాల్స్ కన్నా 10 times ఎక్కువ. మా నాన్నగారు బలవంతంతో వచ్చా. ఇక్కడ ఈ సక్సెస్ని చూశాక వదలలేక కంటిన్యూ అవుతున్నా. నాన్నగారికి ఇచ్చిన మాట న్యూమరాలజీ కంటిన్యూ చేస్తానని నేను చనిపోయేటప్పుడు. లేకుంటే ఐ కెన్ ఎర్న్ 100 times మోర్ యాజ్ ఎ డాక్టర్. సో మీ పేరులో ఏముందో క్లియర్గా చెప్తాను. చేసుకోగలిగితే మీరు అదృష్టవంతులు. నేను చెప్పింది కూడా ఈయన పక్కన పెడితే ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. బ్యాడ్ లక్ పెరుగుతూనే ఉంటుంది కదా. సో 12 నంబర్ వల్ల జీవితం ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది. ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్. 13ని డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, సడన్ కొలాప్స్ నంబర్. 18ని డైవర్స్ నంబర్. 19 సడన్ డెత్ నంబర్. ఆ ముందు రోజు వరకు దర్జాగానే ఉంటారు, నేను కింగ్ అని అంటుంటారు. 19 నంబర్లో సావిత్రి, సిల్క్ స్మిత, హీరో శ్రీహరి
ఆ ముందు వరకు బాగానే ఉన్నారు. మళ్ళీ 45 ఇయర్స్ శ్రీహరి, 37కి సిల్క్ స్మిత, 40కి సావిత్రి గారు కోమాలకు వెళ్ళిపోయారు. 27 అప్ అండ్ డౌన్, పైకి తీసుకెళ్ళి కింద కొడుతుంది. ఉదయ్ కిరణ్, సుశాంత్ సింగ్, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్. 27 సడన్ డిప్రెషన్ నంబర్, సూసైడ్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఎ డెత్ నంబర్. 36 అస్తవ్యస్తమైన లైఫ్. 48 ఈజ్ ఈక్వల్ టు 12 రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 64 ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తులు దొప్పితే ఎలాంటి పెయిన్లో ఉంటాడో, హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉంటాడో, ఫైనాన్షియల్ అలాంటి ప్రాబ్లమ్స్ 64. ఈ 12 నంబర్సే బ్యాడ్, 88 నంబర్స్ మంచివి. బట్ మీకు ఏ నంబర్ కరెక్టో ఆ నంబర్ పెట్టుకుంటేనే అదృష్టం. మెడికల్ షాపులో 100 మాత్రలు ఉన్నాయి, ఏదో ఒక మాత్ర తీసుకుంటే మన షుగర్ తగ్గదు. షుగర్ ఉన్నోడికి షుగర్ మాత్రమే వేసుకోవాలి, కరెక్ట్ మాత్ర. మెట్ఫార్మిన్, గ్లైకోమెట్. తప్పు మాత్రం వేసుకుంటే పని చేయదు, డైల్ వేసుకుంటే పని చేయదు. సో ఎవరికి ఏది వేయాలనేది నాకు తెలుసు. మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో ఏ నంబర్ ఉండాలి, సంఖ్య ఎలా ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, నా దగ్గర కొలత ఉంది. నాన్నగారు మొత్తం రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు. సో మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్. కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు, మా బ్రదర్స్ ఆన్సర్ చేస్తారు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. లాస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్కి, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి ఏ నంబర్కైనా ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి. ఇంతమందికి 5 మందికి నంబర్స్కి పెట్టద్దండి. ఇంతమంది కూడా మీ డీటెయిల్స్, మీ పుట్టుక, మీ రహస్యాలు చూడకూడదు. ఒక నంబర్కే పెట్టండి. చాలామంది ఆ నంబర్కి, ఈ నంబర్కి, ఆ నంబర్కి, అన్ని నంబర్లు పెట్టి అన్ని నంబర్కి కాల్స్ చేస్తున్నారు. ఇది దోషాలను ఇస్తుంది. ఇది పేరు కాదండి, మీ జీవితం. సో మీరు వాట్సాప్ పెట్టాక 24 అవర్స్ లోపల, కొంతమందికి 10 మినిట్స్కి, కొంతమంది 20 మినిట్స్కి, కొంతమంది 30 మినిట్స్కి, కొంతమంది 1 అవర్కి, మ్యాక్సిమం టైం 24 అవర్స్ రిప్లైలు వస్తాయి. మీ పేరు బాగుందంటే మీరు చాలా అదృష్టవంతులు, యు ఆర్ లక్కీ. మీ పేరు బాగుందని వస్తుంది వాయిస్. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, నేను సిస్టంలో టైప్ చేసి కూడా ఫోటో పెట్టగలను. ఆ నంబర్కి ఫోటో కూడా వీలైతే ఫోటో కూడా పెడతా, ఓపిక ఉంటే. సో బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుని, చాలా బాగాలేదు కరెక్షన్స్ చెప్పండి అంటున్నారు. బాగలేదో లేదో చెప్పడానికి ఎంతో టైం పడుతుందండి. దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం చేసుకోవాలి, ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి. చాలామంది మాకు పాప పుట్టింది, బాబు పుట్టాడు, పేరు పెట్టండి. సో చిన్నపిల్లలకి ఇలా వాట్సాప్ చేయకండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలకి దోషాలు ఇవన్నీ చూడకూడదు. నేను ఈ పేరు అనుకుంటున్నాను, మీరు 5 పేర్లు పెట్టి ఆ పేర్లు బాగాలేక నేను బాగాలేదు మృత్యు నంబర్ అని చెప్పలేను. సో చిన్నపిల్లలకి బిలో 7 ఇయర్స్ వాట్సాప్ చేయకండి. స్క్రీన్లో నంబర్స్ కనబడుతున్నాయి, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేనే ఒక 10-12 పేర్లు ఆ పుట్టుకు తగ్గట్టు కరెక్షన్ లేని పేర్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ మీకు షీట్ పంపించడం జరుగుతుంది. సో మీ పేరు బాగున్న వాళ్ళు ఎలాంటి దిగులు లేకుండా యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్స్ ఇస్తాను, ఫోన్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకున్న 34 ఏళ్ళ అనుభవంతో మీకు ది బెస్ట్ ఇస్తాను. రాంగ్ కరెక్షన్స్ చేసుకొని తప్పుడు వ్యక్తులు కలిసి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోయినాయి, ఎవరో ఒకరిని తెచ్చిపెట్టుకుంటున్నారు, వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం వాళ్ళు వాడుతున్నారు. దీనివల్ల 100% రాంగ్ రిజల్ట్స్. ఎందుకంటే నాకు వచ్చే 152 షీట్లు రోజు చూస్తున్నాను, అన్ని రాంగ్ కరెక్షన్సే అండి. దయచేసి ఇలా రాంగ్ కరెక్షన్స్ పెట్టుకోవద్దండి, మీ జీవితాలు పాడు చేసుకోవద్దండి. మంచిగా చెప్పే వాళ్ళు చేసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు.
సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారితో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకుంటే మీరు ఎవ్రీ సండే మణికొండలో ఆయన్ని డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరే కలవచ్చు. ఎవ్రీ సండే అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఎవరైనా న్యూమరాలజీ ప్రకారం ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.